సో, యెస్ మై డియర్ స్టూడెంట్స్ స్క్రీన్ మీద అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. ఇవాళ మనమైతే డిగ్రీ సెమ్ 1 ఫిజిక్స్‌కి సంబంధించిన యూనిట్ 1లో ఉన్న షార్ట్స్‌నైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, వెయిటేజ్ ఫ్రమ్ షార్ట్స్ ఇన్ దిస్ యూనిట్ ఈస్ కంప్లీట్‌లీ 5 మార్క్స్. సో, అంటే కన్ఫర్మ్‌గా ఒక షార్ట్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ ఏంటంటే ఆర్ గివింగ్ 4 ఇంపార్టెంట్ షార్ట్స్ అన్నమాట. సో, ఆబ్వియస్‌లీ నేను ప్రీవియస్ క్లాస్‌లో చెప్పున్నాను. సో, ఐ యామ్ రిపీటింగ్ అగైన్. ఆర్ గెట్టింగ్ 4 షార్ట్స్ ఫ్రమ్ దిస్. సో, 4 కూడా ఈజీగా ఉంటాయి. అందులో ఒకటైతే చాలా చాలా ఈజీగా ఉంటది అండ్ రిపీటెడ్ టాపిక్ అది. మన ఫస్ట్ క్లాస్‌లో ఏదైతే తెలుసుకున్నామో రాకెట్ గురించి అదే ఉంటది. రిమైనింగ్ 3 కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎవ్రీ టైమ్ చెప్తూనే ఉన్నాను. ఒకవేళ అవి ఈజీగా లేకపోయినా కూడా మనమైతే దాన్ని ఈజీగా మార్చి చెబుతున్నాము. యెస్. ఫస్ట్ అయితే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ లెట్ us డిస్కస్ సమ్ కీ పాయింట్స్. సో, ఫిజిక్స్ కదా! చాలా కీ పాయింట్స్ అయితే ఉంటాయి. మనమైతే ఈ వి ఈ ఇవాల్టి క్లాస్‌కి సంబంధించినవి డిస్కస్ చేసుకుందాం. సో, యెస్. సో, ఫస్ట్ మెయిన్‌గా మీరు తెలుసుకోవాల్సినవి మొమెంటమ్. మొమెంటమ్ అంటే లైక్ ఏదైనా ఒక వెహికల్‌కి ఫోర్స్ అన్నది ఉంటుంది గదా! ఫోర్స్‌ని ఇంక్రీజ్ చేసేది ఈదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ టు మూవ్, టు మూవ్ ద ఆబ్జెక్ట్. సో, మొమెంటమ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ ఇంక్రీజ్ అయినా చేస్తుంది, డిక్రీజ్ అయినా చేస్తుంది. ఇట్ మే బి ఈదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. దేనికి? టు మూవ్ ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్‌లో ఉన్న కదలికని తేవడానికి దట్ టూ ఎట్లా? ఫాస్టర్ అండ్ ఫాస్టర్. అంటే ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా చేయడానికి ఏదైతే యూజ్ అవుతుందో అంటే వాట్ ఈస్ దట్ ఈస్ మొమెంటమ్. నెక్స్ట్ ఇనర్షియా. ఇనర్షియా అనేది ఏంటంటే అయితే తెలుగులో మనం దీన్ని జడత్వం అంటాం. జడత్వం అంటాం. దీన్నైతే లైక్ ఇది చెప్తే మీకు అర్థమవుద్దేమో. ఊపందుకుంటున్నది. ఊపందుకుంటున్నది అంటాం కదా! అదనమాట. సో, యెస్. ఇనర్షియా అంటే జడత్వం. జడత్వం అంటే ఏంటంటే కంప్లీట్‌గా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వకుండా అలా అయినా ఉంటది స్టేబుల్‌గా, స్టెబాన్‌గా. లేకపోతే ఏంటంటే ఏదైతే వేలో పోతుందో అదే వేలోనే పోతూ ఉంటుందనమాట. సో, మారకోకుండా. సో, దాన్ని మనం ఏమంటాము అంటే ఇనర్షియా అంటాము. సో, ఇనర్షియాకి మీనింగ్ మనం చెప్పాల్సొస్తే ఇన్‌ఎబిలిటీ. ఇవన్నీ మీకు ఎగ్జామ్‌లో అడగరండి. నేను జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నానంతే. ఆర్ చేంజ్. సో, ఇనెబిలిటీ అంటే కదలడానికి గాని, మారడానికి గాని ఇనెబిలిటీ దానికి ఎబిలిటీ ఉండదు. సో, యెస్. మన ఫస్ట్ క్వెషన్ కావచ్చు, ఫస్ట్ టాపిక్ కావచ్చు ఏంటంటే వాట్ ఈజ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా వస్తే నేను ఇక్కడే చెప్తానండి. సో, అందుకే క్వెషన్ అనేది ఫ్రెష్ పేజ్‌లో అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో, వాట్ ఈజ్ గైరోస్కోప్? వాట్ ఈజ్ గైరోస్కోప్? ఈ పేరు మీరెక్కడ వినుండరు. యెస్. ఇప్పుడైతే తెలుసుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రిన్సిపుల్. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రిన్సిపుల్ అండ్ వర్కింగ్ వర్కింగ్ ఆఫ్ ఏ గైరోస్కోప్. ఏ గైరోస్కోప్. సో, ఇక్కడ ఏంటంటే క్వెషన్ ఏంటి? వాట్ ఈస్ గైరోస్కోప్? అసలు గైరోస్కోప్ అంటే ఏంటి అనేది రాయాల్సుంటుంది. దాని తర్వాత దాని యొక్క ప్రిన్సిపుల్ ఏంటి? అది ఎలా వర్క్ చేస్తుంది? ఏ బేసిస్ మీద వర్క్ చేస్తుంది? అండ్ మనమైతే దాని అప్లికేషన్స్ కూడా రాస్తాం. అంటే దాన్ని ఎందుకు, ఎక్కడ, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కూడా రాస్తాం. సో, గైరోస్కోప్ అంటే ఏంటంటే మీకు ఫస్ట్ అయితే పిక్చర్ చూపిస్తాను చూడండి. దాని తర్వాత అయితే మీకు క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యెస్. ఇక్కడ కనిపిస్తుంది కదా! దిస్ ఈజ్ వాట్ ద గైరోస్కోప్ ఈజ్. మీరైతే కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్తాను. దీంట్లో టోటల్‌గా ఎన్ని సర్కిల్స్ ఉంటాయి అంటే 3 ఉంటాయండి. ఇదిగోండి 1, 2 అండ్ మిడిల్‌లో ఇంకొకటుంది చూసారు? ఇది 3 అన్నమాట. సో, యెస్. ఈ మిడిల్‌లో అన్నిటికన్నా మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు అంటే రోటార్ అంటారు. ఆర్‌ఓ-టీఓఆర్ రోటార్ అంటారు. అండ్ ఈ సెకండ్ వన్ ఏమంటారు అంటే ఇన్నర్ గింబాల్ గాని అంటారు. దీన్నేమంటారు అంటే ఔటర్ గింబల్ అంటారు. ఏ దాన్ని? బయట దాన్ని. ఈ మధ్యలో ఇదొక లైన్ లాగా కనిపిస్తుంది చూసారు? ఇది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటదనమాట. ఇక్కడ లైక్ సెకండ్ వన్ దాంట్లో ఉంటది. దీన్ని ఏమంటాము మనము అంటే యాక్సిల్ అంటాం. సో, యాక్సిల్ అంటాం. సో, ఈ పాయింట్స్
పాయింట్స్ అయితే మీరు కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. సో, దిస్ ఈజ్ నంబర్ 1, దిస్ ఈజ్ నంబర్ 2 అండ్ ఔటర్ మోస్ట్ ఈజ్ నంబర్ 3. సో, దీన్ని గుర్తుపెట్టుకోండి. కంప్లీట్‌గా దీన్ని బట్టి మన ఎక్స్‌ప్లనేషన్ అయితే కంటిన్యూ అవుతుందనమాట. సో, యెస్. ఫస్ట్ మనం ఏం రాయాలి అంటే వాట్ ఈజ్ గైరోస్కోప్ రాయాలి కదా! వాట్ ఈజ్ గైరోస్కోప్ రాయాలి కదా! సో, ఆ గైరోస్కోప్ ఈజ్ ఏ హెవీ అంటే చాలా పెద్దది. హెవీ సర్క్యులర్ హెవీ సర్క్యులర్ వీల్ ఆఫ్ లార్జ్ మొమెంటమ్ ఆఫ్ లార్జ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. మొమెంటమ్ అంటే చెప్పాను గదా! ఇనర్షియా గూడా చెప్పాను. ఫ్రీ టు రొటేట్, ఫ్రీ టు రొటేట్ అట్ ఏ హై హైయెస్ట్ స్పీడ్ చాలా చాలా ఎక్కువ స్పీడ్. అబౌట్ యాన్ యాక్సిల్ అంటే చూపిచ్చాను గదా! సో, ఒక సర్కిల్‌కి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ దాని అపోజిట్ పాయింట్ వరకు ఇలా కనెక్ట్ అయ్యి ఉంటదనమాట యాక్సిల్ అనేది. సో, యాక్సిల్ పాసింగ్ పాసింగ్ త్రూ ద center of mass passing through the center of mass and perpendicular to its plane. సో, ఇక్కడ గైరోస్కోప్ అంటే ఏంటి? ఈజ్ ఎ హెవీ సర్క్యులర్ వీల్ ఆఫ్ లార్జ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. సో, ఇందాక నేను చెప్పాను గదా! గైరోస్కోప్ అనేది చూయించాను గదా! హెవీ సర్క్యులర్ వీల్ కదా! దాని నిండా అన్ని సర్కిల్సే ఉన్నాయి. సో, దట్ ఈస్ ఎ సర్క్యులర్ వీల్. అది ఎలాంటి వీల్? లార్జ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో, అది ఎప్పుడు కంటిన్యూ‌గా రొటేట్ అవుతూ ఉంటుందనమాట. ప్రెషర్ అనేది ఇస్తూ ఉంటుంది అని చెప్పాను గదా! లైక్ ఫోర్స్ అనేది ఇస్తూ ఉంటుంది మొమెంటమ్ అనేది అని చెప్పాను గదా! సో, దట్ వన్. ఫ్రీ టు రొటేట్ అట్ హైయెస్ట్ స్పీడ్ అబౌట్ ది యాక్సిల్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది మాస్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. సో, ఇదేంటి పర్పెండిక్యులర్ గానే ఉంది గదా! ఇక్కడ చూడండి. పర్పెండిక్యులర్‌గా ఉంది గదా! సో, దీని ద్వారా హైయెస్ట్ స్పీడ్ అనేది ఇక్కడ అవి రొటేట్ అవ్వడంలో హైయెస్ట్ స్పీడ్ అనేది ఉంటదంట. సో, యెస్. నెక్స్ట్ ఏంటి? ఇట్ ఈజ్ యాక్సిల్ అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనము ఏదైనా ఒక వీల్ తీసుకున్నాం అనుకోండి. సో, ఆ వీల్ ఏంటి ఏ పెయిర్ ఆఫ్ వీల్స్ ఇట్లా 2 వీల్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2 వీల్స్‌కి మధ్యన ఒక కనెక్షన్ అనేది ఉంటది చూసారా? లైక్ మీరు ఆటో కావచ్చు, లేకపోతే సైకిల్ కావచ్చు. సైకిల్‌లో అయితే ఇంకా బెటర్‌గా కనిపిస్తుంది. ఇలాంటివి 2 ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇదేదో వస్తదిలెండి నాకు బొమ్మలు పెద్దగా రావు. సో, ఇది మధ్యలో 2 వీల్స్‌ని కనెక్ట్ చేసేది ఉంటుంది చూసారా? దీన్ని మనం ఏమంటాము అంటే యాక్సిల్ అంటాం. సో, ఇవి 2 కూడా అపోజిట్ డైరెక్షన్‌లో ఉండాల. సో దట్ అప్పుడే మిషన్ అనేది ఫార్వర్డ్‌గా మూవ్ అవుతుంది. సో, యెస్. ఇట్ ఈజ్ మౌంటెడ్. మౌంటెడ్ అంటే ఒకదాని లోపల ఒకటి ఉంది కదా! సో, దట్ ద డిస్క్ along with the axle can turn freely about any one of three mutually perpendicular యాక్సిస్. సో, ఇది ఏదైతే ఉంటదో గైరోస్కోప్ అందులో 3 సర్కిల్స్ ఉంటాయి. అవి కూడా ఒకదాని లోపల ఒకటి మౌంట్ అయ్యి ఉంటాయి. సో, ఏంటంటే డిస్క్ అలాంగ్ విత్ ద యాక్సిల్ అంటే ఈ యాక్సిల్‌తో పాటుగా దీన్నేమన్నాము అంటే డిస్క్ అన్నాం మన టెర్మినల్ లాంగ్వేజ్‌లో. కెన్ టర్న్ ఫ్రీలీ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ 3 మ్యూచువల్ పర్పెండిక్యులర్ యాక్సిస్. సో, 3 ఉన్నప్పుడు ఏంటి అది ఎలా ఉంటదంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ అంటే చూడండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ కదా! ఏదైనా సరే ఇలా రొటేట్ అవ్వడంలో చాలా ఫ్రీగా అంటే ఇబ్బంది ఏమీ లేకుండా చాలా ఈజీ వేలో అయితే రొటేట్ అవుతాయి అంట. దీని మీనింగ్ అయితే అది. నెక్స్ట్ ఇక్కడితో వాట్ ఈస్ గైరోస్కోప్ అన్న డెఫినిషన్ అయితే కంప్లీట్ అయ్యింది. సో, నెక్స్ట్ ఏంటి ప్రిన్సిపుల్ అండ్ వర్కింగ్. అంటే ఇది ఏ ప్రిన్సిపుల్ ద్వారా వర్క్ అవుతుంది అండ్ ఎలా వర్క్ అవుతుంది అదైతే ఇప్పుడు తెలుసుకుందాం. సో, యెస్. ఫస్ట్ ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి అనేదైతే రాయాల్సి ఉంటది. యాక్సిల్ ఏముంది?
యాక్సిల్. లైక్ ఇదేం చేస్తుంది? కోయిన్సైడింగ్ కోయిన్సైడింగ్ విత్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తో ఇదైతే కోయిన్సైడ్ అయి ఉంటుందన్నమాట. జస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాక్సిస్ వస్తదండి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. సో ఇదైతే ఇక్కడ రాసుకుంటాం అంతే. నేను పాయింట్ వైజ్ రాస్తున్నాను. బట్ మీరు ఏం చేస్తారంటే లైక్ ఇలా ఎలా అయితే మనం పాయింట్ వైజ్ రాస్తున్నామో లైక్ సెంటెన్స్ ఫామ్ లోకి మార్చి రాయండి. దీన్ని సర్క్యులర్ రింగ్ ఏదైతే ఉందో R1 అని చెప్పాను కదా. సో అదేంటి? టర్న్ అబౌట్ టర్న్ అబౌట్ యాక్సిస్ వై. సో ఈ యాక్సిల్ ఏమో ఎక్స్ యాక్సిస్ అండ్ ఈ R1 రింగ్ సర్క్యులర్ రింగ్ R1 ఏదైతే ఉందో అది వై యాక్సిస్. అండ్ ఇంకా ఏం మిగిలింది? R2 కదా. R2 ఏంటి? ఈజ్ ఫ్రీ టు రొటేట్ ఫ్రీ టు రొటేట్ అబౌట్ ది యాక్సిస్. ఇంకేం మిగిలింది? ఎక్స్ వై అయిపోయిన తర్వాత జెడ్. సో ఇది అన్నమాట. సో ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఏంటంటే ఇంకా ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, అవి రాస్తాను. యాక్సిల్ ఏమో ఎక్స్ యాక్సిస్ ద్వారా, సర్క్యులర్ రింగ్ R1 ఏమో వై యాక్సిస్ ద్వారా, అండ్ R2 వచ్చేసి ఏ యాక్సిస్? జెడ్ యాక్సిస్ ద్వారా రొటేట్ అవుతాయి, వర్క్ అవుతాయి. ఐ థింక్ యూ గైస్ గాట్ ద పాయింట్. చాలా చాలా ఈజీగానే ఉంటుంది ఇది. సింపుల్. ఇది కొంచెం మీకు కొన్ని టెర్మినల్ వర్డ్స్ దగ్గర కష్టం అనిపించవచ్చు. బట్ స్టిల్ ఇఫ్ యూ లెర్న్ ఇట్ ఈస్ టూ ఈజీ అన్నమాట. సో ఎస్, నెక్స్ట్ ఏంటి? త్రీ యాక్సిస్ బీయింగ్ మ్యూచువలీ. హోప్ నాకు తెలిసి బాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్, త్రీ యాక్సిస్ బీయింగ్ మ్యూచువలీ పర్పెండిక్యులర్. సో నేను ఇందాక డయాగ్రామ్ వేసి చూపించాను కదా. పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ intersect at the point O. See, ఏం చెప్పాను? త్రీ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మనకి పర్పెండిక్యులర్ అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని ఇలా 90 degrees లో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ గా ఏదైతే మనం డివైడ్ చేస్తున్నామో అదైతే 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవ్వాలి. సో హియర్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి? అలానే 3 ఉన్నాయి యాక్సిస్ ఎక్స్ వై జెడ్. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి అండ్ మీటింగ్ అట్ ఎ పాయింట్ O అంట. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ O. ఈ పాయింట్ యొక్క మీనింగ్ అయితే అది. నెక్స్ట్, a gyroscope has a tendency to preserve its of rotation with a stability of direction. సో గైరోస్కోప్ ఏదైతే ఉంటుందో అది ఏం చేస్తుందంట? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ విత్ స్టెబిలిటీ. అంటే లైక్ దృఢత్వం ఆర్ స్టెబిలిటీ అంటే ఒకే రేంజ్ లో ఉన్నదన్నమాట. సో ఈ గైరోస్కోప్ ఏం చేస్తుంది అంటే ప్రిజర్వ్ చేసుకుంటుందంట. దేన్ని? యాక్సిస్ రొటేషన్ ఏదైతే ఉంటుందో అది స్టేబుల్ గా ఉండడానికి దాని యొక్క యాక్సిస్ అయితే ప్రిజర్వ్ చేసుకుంటుందంట. సో ఎస్, ఇక్కడితో మనకి ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం రాయాలి అంటే అప్లికేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. అంటే మన డైలీ లైఫ్ లో ఎక్కడ దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాము అనేది అయితే రాయాల్సి ఉంటుంది అని చెప్పాను కదా. సో ఎస్, అదైతే ఇప్పుడు మనం రాసుకుందాం. ఎస్, అప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు కంప్లీట్ గా 4 పాయింట్స్ వస్తాయి. లైక్ 4 ways వేర్ వి యూజ్ దిస్ అన్నమాట. సో ఎస్, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మేకింగ్ యూజ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ స్టెబిలిటీ. ఇందాక చెప్పాను కదా, స్టెబిలిటీ అంటే దృఢత్వం. The gyroscope are used as స్టెబిలైజర్స్. ఈ మాట బాగా వినుంటారు మీరు. ఎక్కడ? ఎస్, టెలివిజన్స్ కి లైక్ ఫ్రిడ్జ్ వీటి అన్నిటికీ మనం ఏం చేస్తామంటే స్టెబిలైజర్ అన్నవి ఏర్పాటు చేస్తాం. ఎందుకు స్టెబిలైజర్ యూజ్ చేస్తామంటే మన
పవర్ ఏదైతే ఉంటుందో లైక్ పవర్ అనేది సెండ్ అవుతూ ఉంటుంది గదా! సడెన్‌గా పవర్ కట్ అయిందనుకోండి. తర్వాత వితిన్ 5 మినిట్స్ పవరొచ్చింది. అప్పుడేం జేస్తుంది, హై ప్రెషర్ ఆఫ్ పవర్ అనేది డైరెక్ట్‌గా టీవీలోకో, ఫ్రిడ్జ్‌లోకో వెళ్ళిందనుకోండి. లోపలున్న మెకానిజం ఆ ప్రెషర్‌ని తట్టుకోలేకపోతే, ఆ లోపలున్న మెకానిజం ఏమవుద్ది, డ్యామేజ్ అవుద్ది. అలా కాకుండా ఆ ప్రెషర్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో ఆర్ ఫోర్స్ ఆఫ్ పవర్ ఏదైతే ఉంటుందో దీన్ని కంట్రోల్ చెయ్యడానికి స్టెబిలైజర్ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెబిలైజర్ అనుకోండి. ఇది టీవీ అనుకోండి. పవర్ అనేది ఇట్లా అనీవన్‌గా వస్తోంది. ఇది డైరెక్ట్‌గా టీవీలోకి వెళ్ళిందనుకోండి. అదేమవుద్ది, డ్యామేజ్ అవుద్ది. అలా కాకుండా ఇది స్టెబిలైజర్ గదా! సో, దీని నుంచి పాస్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే స్టేబుల్‌గా వెళ్తుందనమాట. సో, దిస్ ఈజ్ వై స్టెబిలైజర్ ఈజ్ యూజ్డ్ అనమాట. సో, ఇదంతా ఎందుకు చెప్పుకున్నామంటే గైరోస్కోప్‌ని ఎక్కడ యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తారు అంటే షిప్స్‌లోను, బోట్స్‌లోను, ఏరోప్లేన్స్‌లోను స్టెబిలైజర్‌గా అయితే యూజ్ చేస్తారంట. నెక్స్ట్ ఈ పాయింట్ అయితే చాలా చాలా ఈజీ గదా! ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టెబిలైజర్ లాగా యూజ్ చేస్తారనేది రాయొచ్చు. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గైరోస్కోప్. ద ప్రిన్సిపల్ ఆఫ్ గైరోస్కోప్ ఈజ్ యూజ్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ గైరో కంపాస్. సో, ఈ గైరోస్కోప్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే గైరో కంపాస్‌నయితే తయారు చేసుకుంటామనమాట. సో, గైరో కంపాస్ అంటే ఏంటి? కంపాస్ అంటే మనకి జనరల్‌గా తెలుసు కదా! లైక్ డైరెక్షన్స్ చూపిస్తుంది గదా! ఈస్ట్ ఏది, వెస్ట్ ఏది, నార్త్ ఏది, సౌత్ ఏది అన్నదైతే చూపిస్తూ ఉంటుంది గదా! సో, అలాంటి కంపాస్‌నయితే మనం ఈ గైరోస్కోప్‌ని యూజ్ చేసుకొని గైరో కంపాస్ అన్నదైతే తయారు చేసుకుంటామనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇట్ సెట్స్ ఇట్ సెట్స్ ఇట్‌సెల్ఫ్ ఇట్ సెట్స్ ఇట్‌సెల్ఫ్ ఇట్స్ యాక్సిస్ ఇట్స్ యాక్సిస్ ప్యారలెల్ టు దీని మీనింగ్ తెలుసు కదా మీకు సింపుల్‌గా. ఐ మీన్ ప్యారలెల్ సింబల్ తెలుసు కాబట్టి నేనిలా రాసేస్తున్నాను. ప్యారలెల్ టు ద ఎర్త్స్. ఎర్త్స్ అంటే భూమి యొక్క యాక్సిస్ ఏదైతే ఉంటదో దానికి ప్యారలెల్‌గా దానికదే సెట్ చేసుకుంటదంట. ఏది? కంపాస్. సో, మనకేంటి కంపాస్ అంటే డైరెక్షన్ చూయించాలి గదా! సో, మనం ఏ డైరెక్షన్‌కెళ్ళాలి అంటే కన్ఫర్మ్‌గా దాంట్లో గూడా యాక్సిస్ అనేది ఒకటుంటదనమాట. సో, యాక్సిస్‌ని బేస్ చేసుకొని డైరెక్షన్స్ అన్నీ డిసైడ్ అవుతూ ఉంటాయి. సో, ఒకవేళ ఈ ఎర్త్‌కి లైక్ మన గైరో కంపాస్ ఏదైతే ఉందో అందులో ఉన్న యాక్సిస్ ఒకవేళ మన ఎర్త్‌కున్న యాక్సిస్‌కి లైక్ ప్యారలల్ లేదనుకో, రెండింటికి లైక్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ లేదనుకో, అప్పుడు ఏం చేస్తుద్దంట, దీనికి ఇదే లైక్ గైరో కంపాస్‌కి ఇట్‌సెల్ఫ్ అదే ఎర్త్ యొక్క యాక్సిస్‌కి ప్యారలల్‌గా మార్చుకుంటదంట. ఒకవేళ అలా మార్చుకోలేని పక్షంలో అప్పుడేమవుద్ది, ఇఫ్ నాట్ టార్క్ అనే ఒక ఫంక్షన్ ఏదైతే ఉంటుందో లైక్ ఇది నెక్స్ట్ క్వెషన్ ఇదే. దాని గురించి అప్పుడు డిస్కస్ చేసుకుందాం. టార్క్ బ్రింగ్స్ ఇట్స్ ప్యారలల్ టు ద యాక్సిస్. సో, టార్క్ అనేది ఎంటర్ అయ్యి అప్పుడు అది ఏం చేసుద్దంట, దేని యొక్క యాక్సిస్‌ని గైరో కంపాస్ యొక్క యాక్సిస్‌ని ఎర్త్ యొక్క యాక్సిస్‌కి ప్యారలల్ చేసుద్దంట. సో, యెస్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. ఇట్ అక్యురేట్‌లీ అక్యురేట్‌లీ అంటే ఎగ్జాక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా అని అర్థం అన్నమాట. సో, ఇట్ అక్యురేట్‌లీ ఇండికేట్స్ ద డైరెక్షన్ జియోగ్రాఫిక్ నార్త్. అంటే మనం ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా లైక్ ఆకాశంలో ఎగురుతున్నామనుకోండి, లేకపోతే ఫుల్ అంత సముద్రం నడి మధ్యన ఉన్నారనుకోండి, లేదు ఇంకా సబ్‌మెరైన్‌లో లాగా లోపలికి వెళ్ళిపోయారు. సబ్‌మెరైన్ అంటే ఐ థింక్ థర్డ్ స్టేజ్ ఇన్ వాటర్ అన్నమాట. సో, వాటర్ లోపలికి ఎళ్ళిపోయారనుకోండి, అప్పుడు మీకు డైరెక్షన్స్ ఎలా తెలుస్తాయి? తెలియవు కదా! అలాంటి చోట మనం ఏం యూజ్ చేస్తామంటే, ఈ గైరో కంపాస్ అన్నవి యూజ్ చేస్తామనమాట. సో, అక్కడ ఇది ఏంటంటే అక్యురేట్‌లీ అంటే పర్ఫెక్ట్ డైరెక్షన్ అనేది చూపిస్తుందంట. ఇట్ అక్యురేట్‌లీ ఇండికేట్స్ ది డైరెక్షన్ జియోగ్రాఫిక్ నార్త్ ఏది చూయిస్తదంటే నార్త్‌ని చూయిస్తదంట. జియోగ్రాఫిక్ నార్త్ ఇన్ షిప్స్, సబ్‌మెరైన్. సో, మనకేంటంటే ఒక్క డైరెక్షన్ తెలిసినా దాన్ని బేస్ చేసుకొని మనం రిమైనింగ్ డైరెక్షన్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో, ఎక్కడెక్కడ షిప్స్‌లోను, సబ్‌మెరైన్స్‌లోను, ఏరోప్లేన్స్‌లోను అయితే చూపిచ్చుద్దంట. సో, యెస్. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్. Its action is its action is
ఎంప్లాయిడ్ ఇన్ రిఫ్లింగ్. రిఫ్లింగ్ అంటే ఏంటంటే రిఫ్లింగ్ బ్యారెల్స్ ఆఫ్ గన్స్. రిఫ్లింగ్ అంటే మనకి ఇది గన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ అనుకోండి. నాకంత పెద్దగా డ్రాయింగ్ రాదు. సో, ఇది గన్ అనుకోండి. ఇది ట్రిగ్గర్ అనుకోండి. గన్ మీరెప్పుడైనా చూసారా? బుల్లెట్‌ని షూట్ జేసినప్పుడు అది డైరెక్ట్‌గా ఇట్లా స్ట్రెయిట్‌గా పోదు. కొంచెం ఇట్లా రొటేట్ అవుతూ పోతుంది. అలా పోవాలంటే లోపల నుంచి ఎంత ఫోర్స్‌గా పోతుందో అలా పోవాలంటే లోపల మనకు ఒక ప్రెషర్‌ని ఇచ్చేదైతే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూడండి. ఆహ్ ఈ క్యాపే బుల్లెట్ అనుకోండి. సో, ఇది ఏం గావాలి? చాలా ఫోర్స్‌గా రావాలి. సో, మనం ట్రిగ్గర్ నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే, లోపల లోపల ఉన్న ఈ గైరో స్కోప్ ఏదైతే ఉంటుందో, అది ఏం చేస్తుద్ది అంటే ప్రెషర్‌నయితే ఇస్తుంది. సో, ప్రెషర్‌నిచ్చినప్పుడు ఆబ్వియస్‌లీ బుల్లెట్ అన్నది ఇలా పుష్ అవుతుందనమాట. సో, అర్థమైందా? పుష్ అయ్యి మనం ఎవరినైతే షూట్ జేస్తున్నామో, లైక్ దేన్నైతే షూట్ జేస్తున్నామో అక్కడికెళ్ళి అది షూట్ అవుతుంది. సో, యెస్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఐ థింక్ సిక్స్త్ పాయింట్ అనుకుంటాను. మీకోసం 2 ఎక్స్‌ట్రానే ఇచ్చానులెండి. యెస్. సిక్స్త్ పాయింట్ ఏంటంటే గైరోస్కోప్స్ గైరోస్కోప్స్ ఆర్ ఆల్సో ఆర్ ఆల్సో యూజ్డ్ బై ఆటోమేటిక్ ఆటోమేటిక్ పైలట్. సో, కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే పైలట్స్ జనరల్‌గా ఇద్దరు పైలట్స్ ఉంటారండి. ఒక ఫ్లైట్‌లో. సో, కొన్ని కొన్ని సార్లు ఆటోమేటిక్ మోడ్‌లో కూడా అది వర్క్ అవుతూ ఉంటుందనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ పైలట్‌కి ఏమైనా అయినప్పుడు. లైక్ పైలట్‌కి ఏమన్నా హెల్త్ రీజన్స్ కావచ్చు. ఇంకా ఏదైనా అయినప్పుడు లైక్ మెకానిజం ఏదైనా ఏరోప్లేన్ యొక్క మెకానిజం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయినప్పుడు కూడా ఆటోమేటిక్ పైలట్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దట్ అప్పుడు కూడా ఏంటి ఈ ఈ రొటేషన్స్ వల్ల ఈ డైరెక్షన్స్ అన్నవి తెలిసి ఆటోమేటిక్‌గా లైక్ రన్నింగ్ ఆఫ్ ఏరోప్లేన్ అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ యాస్ ది స్టీరింగ్ ఆఫ్ టార్పెడోస్ అంటే ఏంటంటే, లైక్ ఇవి కూడా పెద్ద సైజ్ బుల్లెట్ లాగా ఉంటాయి. ఇవి కూడా రాకెట్స్ అన్నమాట. టార్పెడోస్ అని మీరు గూగుల్‌లో కొట్టి ఇమేజెస్ వస్తాయి చూడండి. సో, దీనికి ఒక స్టీరింగ్ లాగా లైక్ ఏమంటాము డైరెక్షన్స్‌ని మేనేజ్ చేయడానికే కదా మనం స్టీరింగ్ వాడతాం. సో, రైట్‌కి పోవాలా, లెఫ్ట్‌కి పోవాలనా, లేకపోతే స్ట్రెయిట్‌గా ఎళ్ళాలనా కదా స్టీరింగ్ యూజ్ చేస్తాము. సో, టార్పెడోస్‌లో ఈ గైరోస్కోప్ అనేది ఒక స్టీరింగ్ లాగా వర్క్ చేసుద్దంట. అండ్ ఆల్సో ద టర్న్ బ్యాక్ ఇండికేటర్స్. ఇదైతే మీకందరికీ తెలిసుంటది. టర్న్ బ్యాక్ ఇండికేటర్స్ అంటే ఏంటి? మన వెహికల్‌లో మనం ఎప్పుడైనా ఎళ్తున్నప్పుడు లైక్ టూ వీలర్స్ కావచ్చు, కార్స్ కావచ్చు, లైక్ ఇంకా ఏదైనా వెహికల్ గావచ్చు. మనం ఎప్పుడైనా ఇట్లా వెనక్కి తిరగాలన్నా, టర్నింగ్స్ తీసుకోవాలన్నా ఒక బటన్ అయితే స్విచ్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఆటోమేటిక్‌గా సౌండ్ ఇండికేటర్ అనేదొస్తది. సో దట్ అపోజిట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు జాగ్రత్త పడుతుంటారు. లైక్ ఇది టర్న్ బ్యాక్ ఇండికేటర్‌లో కూడా గైరోస్కోప్ అనేది యూజ్ అవుద్దంట. సో, దిస్ ఈస్ వాట్ అవర్ ఫస్ట్ షార్ట్ ఈస్ గైస్. అంటే మనం లైక్ బాగా నేను ఎక్స్‌పాండెడ్ ఫార్మ్‌లో లైక్ చాలా ఎలాబొరేటెడ్‌గా చెప్పాను గాబట్టి ఇంత టైం తీసుకుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఐ థింక్. చాలా ఈజీనే కదా! ఇవైతే చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. సో, ఇవి కూడా చాలా చాలా ఈజీ. మీరు కష్టపడాల్సిందంతా ఇది కొంచెం మాత్రమే కష్టపడాలి. సో, యెస్. ఇవేమున్నాయండి 3 పాయింట్స్ చాలా చాలా ఈజీ కదా! ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్. సో, యెస్. మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందాక చెప్పాను. లైక్ ఏం జెప్పాను? మన నెక్స్ట్ టాపిక్ అదే అని జెప్పాను. ఏంటది? వాట్ ఈజ్ టార్క్? వాట్ ఈజ్ టార్క్ అండ్ రేడియస్ ఆఫ్ ఆర్. రేడియస్ ఆఫ్ ఆర్ అండ్ ఎఫ్ సారీ అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎక్స్‌ప్లెయిన్. సో, వాట్ ఈస్ టార్క్ అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎక్స్‌ప్లెయిన్. వాట్ ఈస్ టార్క్ అంటే ఏంటి? అండ్ రేడియేషన్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి? దీని గురించయితే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలంట. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ అసలు టార్క్ అంటే ఏంటి? టార్క్ అంటే ఏంటి అంటే ఒక మిషన్‌లో లైక్ ఇదేదైనా మిషన్ అనుకోండి. ఇది రౌండ్‌గా గాని రొటేటెడ్ ఫార్మ్‌లో ఇలానే అనుకోండి సర్క్యులర్ మోషన్‌లో గాని రొటేటివ్ మోషన్‌లో గాని ఇది వర్క్ చేయాలి అంటే, దీనికి సర్టెయిన్ ఫోర్స్ అనేది కావాలి. ఆ ఫోర్స్‌ని మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే,
టార్క్ అని అంటున్నాము. సో, దిస్ ఫోర్స్ విచ్ ఈస్ యూజ్డ్ టు రొటేట్ ఆర్ లైక్ ర సర్క్యులర్ మోషన్‌లో ఇది వర్క్ చేయడానికి ఏదైతే యూజ్ అవుతుందో దట్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాస్ టార్క్. సో, యెస్, టార్క్ అంటే ఏంటి రాసుకుందాం. టార్క్. దీన్ని 2 వేస్‌లో రాసుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేసి మన జనరల్ మీనింగ్. ఏ ఫోర్స్ దట్ ఏ ఫోర్స్ దట్ క్యారీస్ machinery machinery to turn round or rotate. అర్థమయిందా? సో, ఒక మిషన్‌ని రౌండ్‌గా రొటేట్ చేయడానికి మనం ఫోర్స్ యూజ్ చేస్తాం గదా! సో, దాన్నే మనం ఏమంటాము అంటే టార్క్ అంటాము. సో, దీనికి మన ఫిజిక్స్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న డెఫినిషన్ ఏంటంటే సారీ. The vector product of R and F is called is called torque about a reference point. Reference point అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి ఎంత దూరం ట్రావెల్ చేసింది అన్నామనుకోండి. రెఫరెన్స్‌గా మనం ఏం తీసుకున్నాం? ఈ పాయింట్ గదా! ఈ పాయింట్ నుంచి అని తీసుకున్నాం గదా! సో, దీన్ని రెఫరెన్స్ పాయింట్ అంటామనమాట. సో, వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే, ఏ దానికైతే మాగ్నిట్యూడ్, డైరెక్షన్. సో, ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ రాస్తాను చూడండి. వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే అసలు వెక్టార్‌కి అంటే ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఏ ఆబ్జెక్ట్‌కైతే మాగ్నిట్యూడ్, డైరెక్షన్ 2 ఉంటాయో దాన్ని మనం వెక్టార్ ప్రొడక్ట్ అంటామనమాట. సో, మాగ్నిట్యూడ్ అంటే ఇన్ ద వాట్ అమౌంట్ అనమాట. అంటే లైక్ పరిమాణం అంటాం చూసావా? ఎంత పరిమాణం అంటాం. లైక్ హౌ మచ్ క్వాంటిటీ అని. సో, దాన్ని మనం వెక్టార్ ప్రొడక్ట్ అంటామనమాట. సో, యెస్. ఒక రిఫరెన్స్ పాయింట్‌ని పట్టుకొని దాని మీద ఉన్న లైక్ ఆర్ అనేది మాగ్నిట్యూడ్ అండ్ ఎఫ్ ఈజ్ ఫోర్స్. వాటి యొక్క వెక్టార్ ప్రొడక్ట్‌ని మనం ఏమంటాము అంటే టార్క్ అంటామంట. సో, ఇట్ ఈజ్ డినోటెడ్ బై దీన్ని దేనితో డినోట్ చేస్తాము అంటే జనరల్లీ వి కాల్ ఇట్ యాస్ టౌ. టౌ టౌ అంటాం దీన్ని. టీఓయు టౌ అంటాం. సో, ఇది రాయకండి. నేను మీకోసం రాసాను. ఇదిగోండి. యెస్. దీని యొక్క ప్రొనౌన్సియేషన్ అయితే అది టౌ అనమాట. సో, టౌ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఆర్ అండ్ ఎఫ్ కదా! సో, ఆర్ అండ్ ఎఫ్. ఆర్ దీన్ని ఎలా గూడా రాయొచ్చంటే సారీ. టౌ ఈజ్ ఈక్వల్స్ టు డీఎల్/డీటీ ఇలా గూడా రాయొచ్చు. సో, టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అండ్ ఎఫ్ అయినా రాయొచ్చు. ఆర్ టౌ ఈజ్ ఈక్వల్స్ టు డీఎల్/డీటీగా కూడా రాయొచ్చు. వేర్ ఎఫ్ అనేది ఏంటి అంటే ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ది పార్టికల్. ఫోర్స్ యాక్టెడ్ ఆన్ ది పార్టికల్. సో, యెస్. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. యెస్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాస్ ద it is also defined as the rate of change of angular momentum. సో, దీన్ని మనం ఎలా కూడా అనొచ్చు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అని కూడా అనొచ్చంట. అండ్ ఇట్స్ ఎస్ఐ యూనిట్ ఈజ్ జౌల్. జౌల్. సో, దీనికి గల ఎస్ఐ యూనిట్ ఏంటి అంటే జౌల్ అనమాట. సో, నెక్స్ట్ మనం ఏంటి యాంగులర్ మొమెంటమ్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అన్నాం గదా! దాన్ని ఇలా యాంగులర్ మొమెంటమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అని గూడా అనొచ్చనమాట. సో, యెస్. యాంగులర్ మొమెంటమ్ అంటే ఏంటి? ద యాంగులర్ మొమెంటమ్ ద యాంగులర్ మొమెంటమ్ of a particle is defined as the movement of its linear momentum.
సో, యాంగులర్ మొమెంటమ్‌ని ఏమంటాము అంటే, మొమెంటమ్ ఆఫ్ ఇట్స్ లీనియర్ మొమెంటమ్. సో, లీనియర్ మొమెంటమ్ అంటే ఏంటంటే, ప్రోడక్ట్ ఆఫ్ పార్టికల్స్ మాస్ అండ్ వెలాసిటీ. అంటే దాని బరువుకి అది ఎంత స్పీడ్‌లో ఎళ్తుందో దాని యొక్క ప్రోడక్ట్‌ని మనం లీనియర్ మొమెంటమ్ అంటాం. సో, ఆ లీనియర్ మొమెంటమ్ యొక్క మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, దాన్ని మనం ఏమంటాము అంటే, యాంగులర్ మొమెంటమ్ అంటామనమాట. సో, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై జే ఆర్ ఎల్. జేతో కానీ, ఎల్‌తో కానీ ఇండికేట్ చేస్తామంట దేన్ని? యాంగులర్ మొమెంటమ్‌ని. సో, యెస్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఆర్ అంటే లైక్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ పి ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవీఆర్ ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా అనమాట. సో, ఆహ్ మన జేకి ఉన్న ఫార్ములాస్ ఏంటి అంటే జే ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ పి ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవిఆర్ ఆర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఒమేగా అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్ అన్నది ఏంటి? వెక్టార్ డిస్టెన్స్ రేడియస్ అంటాం కదా జనరల్‌గా ఇలా సర్కిల్‌ని తీసుకున్నప్పుడు ఈ మధ్యన ఉన్న డిస్టెన్స్‌ని మనం జనరల్‌గా రేడియస్ అంటాం కదా! సో, అందుకే ఆర్ అనుకున్నామనమాట. వెక్టార్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్. సో, ఎక్కడ పాయింట్ నుంచే కదా! కాబట్టి ఇది. నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి. అందుకే కదా! పి వాల్యూ ఎంవి కాబట్టే ఇక్కడ జే ప్లేస్‌లో లైక్ ఆర్ అలానే ఉంది. పి ప్లేస్‌లో ఎంవి అన్నదైతే రాసుకున్నాము. సో, యెస్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి విచ్ ఈస్ కన్సిడర్డ్ యాస్ మొమెంటమ్. సో, యెస్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఆల్సో ఇట్ ఈజ్ ఆల్సో డిఫైన్డ్ యాస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా ఇనర్షియా అండ్ యాంగులర్ వెలాసిటీ. సో, మనం ఏమంటున్నాం దీన్ని యాంగులర్ మొమెంటమ్‌ని ఎలా గూడా రాయొచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క మూవ్‌మెంట్‌ని అండ్ ఆల్సో యాంగులర్ వెలాసిటీకి మధ్యన ప్రోడక్ట్ లాగా రాయొచ్చంట. అండ్ దీనికి వచ్చేసి ఎస్ఐ యూనిట్స్ ఏవంటే లైక్ కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ విచ్ ఈస్ రాడికల్స్ పర్ సెకండ్. సో, యెస్. ఇందులో మీరిది కొంచెం రాసినా కూడా సరిపోద్ది. కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ అనమాట. సో, ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ గదా! సో, అందుకే ఇంటూ అనమాట. సో, యెస్. దీని తర్వాత ఒక చిన్న రిలేషన్ అయితే రాయాల్సుంటుంది. దేనికంటే టార్క్‌కి అండ్ యాంగులర్ మొమెంటమ్‌కి. సో, ఏంటి? ఏం రాయాలన్నాను? రిలేషన్ గదా! యెస్. సో, ఇది క్లియర్‌గా కనిపిచ్చిందా ఇందాక? ఓకే. ఈజ్ ఇట్ ఓకే? నెక్స్ట్ రిలేషన్ రిలేషన్ బిట్వీన్ యాంగులర్ మొమెంటమ్ అండ్ టార్క్. వీటి మధ్యన లైక్ రిలేషన్ ఏంటి అన్నదంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ ఎఫ్ ఆల్రెడీ మనకి తెలిసిందే. వేర్ ద రేట్ ఆఫ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఈజ్ నేను ఆల్రెడీ చెప్పాను గదా! మొమెంటమ్ ఈజ్ టార్క్. సో, ఎక్కడైతే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుందో దాంట్లో ఉన్న యాంగులర్ మొమెంటమ్ అనేది ఉంటది గదా! ఆ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది గదా! అది చేంజ్ అయ్యే రేట్ ఉంటది చూసారా? లైక్ ఎంత స్పీడ్‌తో అవుతుందని చూసారా? దాన్ని మనం ఏమంటాము అంటే టార్క్ అంటాము. సో, యెస్. బై దిస్ వి హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ ద సెకండ్ షార్ట్ ఆల్సో. కంప్లీట్‌గా షార్ట్స్ అవ్వలేదండి. జస్ట్ సెకండ్ వన్ అయిందంతే. సో, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. యెస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో, యెస్. నెక్స్ట్ అయితే మనం లెట్ అస్ మూవ్ ఇంటూ ద థర్డ్ క్వెషన్. సో, థర్డ్ క్వెషన్ ఏంటి అంటే డిఫైన్
మూవ్‌మెంట్ అన్ని టాపిక్స్ రిలేటెడ్ విత్ ఈచ్ అదర్. ఈ క్వెషన్‌లో రాసుకున్నది ఇంకో క్వెషన్‌లో వస్తుంది. ఇక్కడ మనం నేర్చుకున్న ఏదో ఒక వర్డ్ నెక్స్ట్ క్వెషన్‌గానే వస్తదనమాట. సో, రిజిడ్ బాడీ. సో, ఎవ్రీ టైమ్ వి ఆర్ రైటింగ్ రిజిడ్ బాడీ. అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటి? రిజిడ్ బాడీ అని ప్రతిసారి మనం రాసుకుంటూనే ఉన్నాము. బట్ స్టిల్ రిజిడ్ బాడీ అంటే ఏంటి చెప్పుకోలేదు అనుకుంటున్నారు కదా! సో, రిజిడ్ బాడీ అంటే వెరీ వెరీ సింపుల్. దృఢమైనది అని అర్థం. దృఢమైనది. సో, ఏదైతే దృఢంగా ఉంటదో, దృఢమైన బాడీని జనరల్‌గా మనం తెలుగులో శరీరం అంటాం గదా! సో, వెరీ, వెరీ స్ట్రాంగ్ బాడీ ఏదైతే ఉంటదో, దాన్ని మనం ఏమంటాము అంటే, రిజిడ్ బాడీ అని అంటామనమాట. సో, యెస్. వాడేమడిగాడు? డిఫైన్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా అని అడిగాడు గాబట్టి, ఫస్ట్ దానికి సంబంధించిన డెఫినిషన్ అయితే రాయాలి. సో, యెస్. మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా. ద మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ బాడీ, ద movement of inertia of a body about about an axis about an axis is defined as the sum of products products of the mass. దేని యొక్క సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్? మాస్ అండ్ ద మాస్ అండ్ ద స్క్వయర్ ఆఫ్ ద డిస్టెన్స్ డిస్టెన్స్ ఆఫ్ ద డిఫరెంట్ పార్టికల్స్. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలి? ఒక పార్టికల్ కాదు, డిఫరెంట్ పార్టికల్స్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో, ఇక్కడ ఏంటి? ఏదైనా ఒక సర్క్యులర్ మోషన్‌లో మూవ్ అయ్యే ఒక బాడీ ఉంటది జూసారా? దానికి సంబంధించిన మాస్ అంటే బరువులుంటాయి జూసారా? మాసెస్‌కి అండ్ ఆల్సో డిస్టెన్స్ ఏదైతే ఉంటదో జనరల్‌గా మనం చెప్పాను గదా! దాన్నేమంటామంటే ఆర్ అంటామని. ఒక పాయింట్ నుంచి గల డిస్టెన్స్‌ని ఆ ఆర్ యొక్క డిస్టెన్సెస్ యొక్క స్క్వేర్స్ అంట. దాన్ని రెండింటిని మనం ప్రొడక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాము అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని అంటామనమాట. సో, ఇదేంటి? ఇట్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో, ఇది స్కేలార్ క్వాంటిటీ అంట. అంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి గదా! వెక్టార్ క్వాంటిటీ ఒకటి, స్కేలార్ క్వాంటిటీ ఒకటి. అక్కడ ముందు నేర్చుకున్న టార్క్ ఏమో వెక్టార్ క్వాంటిటీ. ఇదొచ్చి స్కేలార్ క్వాంటిటీ. సో, ఇక్కడ రాసిన ఇది అంతటిని కలిపి ఒక చిన్న ఈక్వేషన్‌గా రాయాల్సొస్తే, here we considered I as moment of inertia, as I think you understood. నెక్స్ట్ సమ్మేషన్ ఒక్కదానికైతే మనం సింపుల్‌గా ప్లస్ రాస్తాం. సో, చాలా వాటికి కాబట్టి దీన్నేమంటాం? సిగ్మా. సిగ్మా మాసెస్ కదా! మాసెస్ అండ్ ప్రొడక్ట్ కాబట్టి ఇంటూ జనరల్‌గా పాయింట్‌ని మనం ఇంటూగా కన్సిడర్ చేస్తాం. అండ్ స్క్వేర్స్ ఆఫ్ డిస్టెన్సెస్ కాబట్టి వి కన్సిడర్ ఇట్ యాస్ ఆర్ స్క్వేర్ అనమాట. దీనికి సంబంధించిన యూనిట్స్ రాయాలంటే దీన్నేనండి మనం సింపుల్‌గా ఇన్ని లైన్స్‌లో రాసాము. సింపుల్‌గా ఏం రాయలేదండి. కొంచెం ఒక 4, 5 లైన్స్‌లో రాసాము. సో, యెస్. యూనిట్స్ రాయాల్సొస్తే యూనిట్స్‌లో సిజీఎస్ సిస్టమ్‌లో దీనికి యూనిట్స్ వచ్చేసి గ్రామ్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. సో, మాస్ అన్నది బరువు కాబట్టి ఇది బరువుకి సంబంధించింది. రేడియస్ అనేది డిస్టెన్స్‌కి సంబంధించింది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనేది వచ్చిందనమాట. సో, అదే ఎంకేఎస్ సిస్టమ్‌లో అయితే కేజీస్ మీటర్ స్క్వేర్. ఇది గ్రామ్స్, కేజీస్ అయినప్పుడు సెంటీమీటర్స్ మీటర్ అయింది. అంతే. అంతే కదా! యెస్. ఆహ్, ఇక్ లైక్ ఇక్కడితో ఇంకొకటుందండి. సారీ మర్చిపోయాను. డైమెన్షన్స్. సో, డైమెన్షన్స్ ఏంటి ఇనర్షియాకి అంటే ఎంఎల్ స్క్వేర్. సో, ఈ 3 ఇంపార్టెంట్ మర్చిపోకండి. అండ్ చాలా చాలా ఈజీ కూడా కాబట్టి ఈజీగా మీరు ప్రెజెంట్ చేసి రావచ్చు. యెస్. సో, యెస్. నెక్స్ట్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ అంటే దీని యొక్క అవసరం ఏంటి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? అన్నది కూడా మనం రాయాల్సి ఉంటది. సో, సిగ్నిఫికెన్స్. సిగ్నిఫికెన్స్.
సో ఇదైతే ఒక 3 లైన్స్‌లో రాసేద్దాం. పెద్దగా అవసరం లేదు. అవసరం లేదు అంటే రాయొద్దు అని గాదు. ఎక్కువ మ్యాటర్ అవసరం లేదు అని. ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద of the inertia moment of inertia is that అంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ప్లేస్ ద సేమ్ రోల్ ఇట్ ప్లేస్ ద సేమ్ రోల్ ఇన్ రొటేషనల్ ఇన్ rotational motion as much plays in ట్రాన్స్‌లేటరీ మోషన్. అంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది ట్రాన్స్‌లేటరీ మోషన్‌లో ఎలా అయితే వర్క్ అవుతుందో ఈక్వల్ పార్ట్‌గా రొటేషనల్ మోషన్‌లో కూడా వర్క్ అవుతుందంట. సో, ట్రాన్స్‌లేటరీ మోషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ జస్ట్ స్ట్రెయిట్‌గా యూనిఫార్మ్‌గా వెళ్ళడం అన్నమాట. సో, అలా కాకుండా రొటేషనల్ మోషన్ అంటే ఏంటి? యూనిఫార్మిటీ ఉండొచ్చు. బట్ ఏ వేలో వెళ్తుంది? సర్క్యులర్ వేలో అయితే వెళ్తుంది. రొటేషనల్ వేలో వెళ్తుంది. సో, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ట్రాన్స్‌లేటర్ మోషన్‌లో అయినా, రొటేషనల్ మోషన్‌లో అయినా దాని యొక్క రోల్ అన్నది సేమ్ ఉంటదంట. సో, యెస్. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ కూడా కనుక్కోమన్నారు కాబట్టి నెక్స్ట్ పార్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. మీరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ కొంచెం అర్థం చేసుకోవడం వరకే కష్టం. అర్థం చేసుకున్న తర్వాత చాలా చాలా ఈజీ. సో, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఇట్ ఈస్ ద స్క్వయర్ ఇట్ ఈస్ ద స్క్వయర్ రూట్ ఆఫ్ ది it is the square root of the movement of inertia is that it plays the same sorry it is the square root of the mean square root of the chi 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 sorry it is the square root of the mean square distance of the particle of the particle of the body from the axis of rotation it is denoted by k. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్క్వేర్ రూట్ అంట దేనికి మీన్ స్క్వేర్ డిస్టెన్స్ ఆఫ్ ద పార్టికల్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో ఎక్కడ నుంచి అయితే అది యాక్సిస్ ఆఫ్ రొటేట్ అవుతూ వస్తుందో అక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎవ్రీ పార్టికల్ యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దాని మీన్ కి స్క్వేర్ అంట. మీన్ అంటే ఏంటి? జనరల్ గా టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్స్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఇక్కడ ఏంటి దేని యొక్క మీన్ అంటే ఈ పార్టికల్స్ ఎంత డిస్టెన్స్ అయితే మూవ్ అవుతాయో వాటి యొక్క మీన్ అంట స్క్వేర్ రూట్. సో దీన్ని మనం జనరల్ గా దేంతో డినోట్ చేస్తాము రేడియస్ ఆఫ్ గైరేషన్ ని అంటే k తో అయితే డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి ఇనర్షియా కదా, ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ k స్క్వేర్. ఇది వచ్చి రేడియస్, ఇది వచ్చేసి మాస్ అనమాట. ఇది రేడియస్ ఇన్ ద సెన్స్ అదే డిస్టెన్స్ ఎంత ఫాలో అయ్యింది అన్నది. సో ఇక్కడ మనం k కనుక్కోవాలి కాబట్టి k ఈజ్ ఈక్వల్స్ టు కావాల్సి వస్తే ఈ k ని ఇటువైపు చూసుకొని దీన్ని ఇటువైపు పంపిస్తే I/m అవుద్ది. అండ్ ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడికి వెళ్తే స్క్వేర్ రూట్ అవుద్ది. నెక్స్ట్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇందాక మనం ఏమనుకున్నాము మీన్ వాల్యూస్ అనుకున్నాం కదా. సో r1 స్క్వేర్, r2 స్క్వేర్ ఇవన్నీ పార్టికల్స్ యొక్క డిస్టెన్సెస్ అన్నమాట. సో ప్లస్ అండ్ సో ఆన్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి. సో యెస్ ఇలా కూడా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది చాలా చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ఏంటంటే యూనిట్స్ డైమెన్షన్స్. సో యూనిట్స్ వచ్చేసి సిజిఎస్ లో అయితే సెంటీమీటర్, ఎంకేఎస్ లో అయితే మీటర్.
అర్థమైందనుకుంటున్నాను. సీజీఎస్‌లో అయితే సెంటీమీటర్, ఎంకేఎస్‌లో అయితే మీటర్. నెక్స్ట్ డైమెన్షన్ వచ్చేసి ఎల్. ఎల్ అంతే. ఎల్ మాత్రమే. స్క్వేర్ అవన్నీ ఏం లేవు. జస్ట్ ఎల్. సో, బై దిస్ వీ హావ్ ఆల్సో కంప్లీటెడ్ ద థర్డ్ షార్ట్ అన్నమాట. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. సో yes, let us start the last short of this topic like unit 1 అన్నమాట. ఇదైతే చాలా చాలా ఈజీ. మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ లోనే విన్నది. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రాకెట్. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రాకెట్ అండ్ మల్టీ స్టేజ్ రాకెట్. అన్నమాట. సో ఎస్, మనమైతే ఇక్కడ రాకెట్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ రాకెట్ ని అండ్ ఆల్సో మల్టీ స్టేజ్ రాకెట్ అంటే ఏంటి, ఈ మల్టీ స్టేజ్ అన్నది అయితే మీకు కొత్తగా ఉంటుంది. బట్ రాకెట్ అన్నది మీకేం కొత్త కాదు. ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ లోనే డిస్కస్ చేసుకున్నాం. సో ఎస్, రాకెట్ రాకెట్ అనేది ఏంటి, దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటి అడిగారు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ అయితే రాసేసుకున్నాము. ప్రిన్సిపల్ A rocket is a vehicle. Employed for space జర్నీ కోసం ఒక వెహికల్ కావాలి కదా, దానికోసం మనం రాకెట్ ని డిజైన్ చేసుకున్నాము. సింపుల్ గా చెప్పాలంటే స్పేస్ లోకి వెళ్ళే వెహికలే ఈ రాకెట్ అన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్, ఇట్ వర్క్స్ on the principle of jet propulsion. సో ప్రపల్షన్ అంటే ఏంటి? జెట్ ప్రపల్షన్ అంటే కింద జెట్ అనేది ఇందాక లైక్ ఫస్ట్ వీడియోలో చూపించాను. జెట్ అనేది కింద అంతా ఏదైతే కంబస్ట్ అయి రిలీజ్ అవుతూ ఉంటుందో దాని నుంచి వచ్చే ఫోర్స్ వల్ల రాకెట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో, లైక్ థర్స్ట్ అన్నాను కదా, ఆ ఆపోజిట్ డైరెక్షన్ లో అన్నది మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఫాలోస్ ఏ న్యూటన్స్ ఎలా ఫాలో అవుతుంది అన్నాము? న్యూటన్స్ థర్డ్ లా of motion. Every that is ఏంటిది? every action has an equal and ఎలాంటి డైరెక్షన్ లో? ఆపోజిట్ రియాక్షన్. నేను ఇందాకే మీకు చూపించాను. లైక్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక క్యాప్ తీసుకొని ఇందాక నేను ఇలా కొట్టి చూపించాను మీకు. ఎస్, ఇదిగోండి ఇలా కొట్టి చూపించాను. ఏ ఫోర్స్ తో అయితే మనం దీన్ని కొడుతున్నామో సో అదే ఫోర్స్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుద్ది అనమాట. సో ఇక్కడ అవ్వట్లేదు కానీ రాకెట్ అనేది అవుతుందిలేండి. సో ఎస్, అంటే తిరిగి వెనక్కి వస్తుంది అని కాదు. ఇక్కడ ఎంత ఫోర్స్ అయితే కింద పడుతుందో దానికి ఆపోజిట్ ఫోర్స్ లో ప్రెషర్ అనేది పెరిగి అది పైకి అన్నది మూవ్ అవుద్ది అనమాట. సో ఎస్, నెక్స్ట్ దీన్నే మనం ఇలా కూడా అంటాము. ఏమంటాము అంటే which is also called as which is also called as or considered as law of conservation of momentum. దీన్ని మనం ఇలా కూడా అంటాం అనమాట. ఏమని అంటాము అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అని అంటాం అనమాట. సో ఎస్, నెక్స్ట్ according to type of fuel used or used, rockets are two types. సో బేస్డ్ ఆన్ ద ఫ్యూయల్స్, అంటే ఫ్యూయల్స్ మనం వాడే ఫ్యూయల్స్ ని బట్టి రాకెట్స్ అన్నవి టూ టైప్స్ ఉన్నాయంట. అవి ఏంటి అంటే లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్స్ అంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ ఫ్యూయల్స్ ని వాడేవి. అండ్ అనదర్ వన్ ఈజ్ సాలిడ్ ఫ్యూయల్ రాకెట్స్ అయితే ఉన్నాయంట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఏంటి? యూజింగ్ బెస్ట్ ఫ్యూయల్
a rocket a rocket attains a rocket attains a velocity of 4 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే బెస్ట్ ఫ్యూయల్ గనక మనం యూజ్ చేసినట్టయితే రాకెట్ అనేది ఎంత స్పీడ్‌గా ఎళ్తదంటే 4 కిలోమీటర్స్ పర్ సెకండ్ వెళ్తుందంట. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సెకండ్ అంటే ఎంత? మనం కన్ను రెప్ప మూసి తెరిచేలోగు అది ఏమవుతుందంటే 4 కిలోమీటర్స్ ఎళ్తుందంట. ఏది? రాకెట్. సో, అంత స్పీడ్ కన్ఫర్మ్‌గా వెళ్ళాలి కదా! ఎందుకంటే అది స్పేస్‌లోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టుద్ది? అక్కడ యాక్టివేట్ అవ్వాలి. అదంతా జరగాలంటే మన ఏ టూ వీలర్ లాగానో, ఫోర్ వీలర్ లాగానో వెళ్తే సరిపోదు. అది చాలా జెట్ స్పీడ్ అంటాం మనం. దానికి పేరే అది. సో, అంత స్పీడ్‌గా ఎళ్తది కాబట్టి దాన్ని జెట్ స్పీడ్ అంటాం. సో, దాని యొక్క వెలాసిటీ ఏంటి? 4 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంట. విచ్ ఈజ్ లెస్ థాన్ విచ్ ఈజ్ లెస్ థాన్ దేనికన్నా తక్కువంట ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ కన్నా తక్కువంట. సో, ఎస్కేప్ వెలాసిటీ యొక్క వెలాసిటీ ఎంతుంటది అంటే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ అంట. సో, ఎస్కేప్ వెలాసిటీ యొక్క వెలాసిటీ ఎంతుంటుందంటే 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉందంట. వేరాజ్ రాకెట్‌కి ఎంతుంది? 4 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఉందన్నమాట. సో, యెస్. టు ఆబ్టైన్ టు ఆబ్టైన్ higher velocity to obtain higher velocity multi-stage multi-stage rocket is used or employed అన్నమాట. సో ఇలాంటి హయ్యర్ వెలాసిటీ కోసమే మల్టీ స్టేజ్ రాకెట్ అన్నదైతే లైక్ ఇంట్రొడ్యూస్ చేశారంట. సో మల్టీ స్టేజ్ రాకెట్ లో ఏం ఉండదు, జనరల్ గా సింపుల్ గా 3 పాయింట్స్ ఉన్నాయి అంతే. మల్టీ స్టేజ్ రాకెట్ మల్టీ స్టేజ్ రాకెట్ అన్నమాట. ఇట్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. నేనైతే ఫిగర్ ఏసి చూపిస్తాను చూడండి మీకు. చాలా చాలా సింపుల్ గా ఉంటది రాకెట్ అన్నది. అంటే దీని వర్కింగ్ ప్రిన్సిపల్ అంతా మనకు చదవడానికి ఈజీగా ఉంటదన్నది నా ఉద్దేశం. సో ఇదొచ్చేసి కంబషన్ చాంబర్ లైక్ వేర్ ఫ్యూయల్ విల్ బి. యెస్. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయండి. 3 స్టేజెస్‌లోనూ 3 ఇంజిన్స్ ఉంటాయి. లైక్ దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అండ్ వేరాజ్ దిస్ ఈజ్ ద థర్డ్ స్టేజ్ అన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ స్టేజ్‌లో కంబషన్ అంతా అయిపోయినంక ఇదనేది ఈ థర్డ్‌ది ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటదో లైక్ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉంటదో అదనేది వచ్చేస్తుందన్నమాట. కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇది అయిపోగానే సెకండ్ స్టేజ్‌లో ఉన్న ఫంక్షనింగ్ అంతా జరిగి, ఆ ఫంక్షనింగ్ అంతా అయిపోగానే అది కూడా ఏమవుద్ది అంటే ఈ ప్రాసెస్ లైక్ రాకెట్ యొక్క బాడీ ఏదైతే ఉందో అందులో నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు ఫైనల్‌గా థర్డ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అదే అనేది స్పేస్‌లోకెళ్ళి దాని ఫంక్షన్ ఏదైతే చేయాలో అది చేస్తుందన్నమాట. సో, ఇక్కడ ఏంటి మీకు చూడాల్సింది దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్, దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్ అన్నమాట. సో, ఇక్కడ దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్ ఇంజన్ ఆఫ్ థర్డ్ స్టేజ్, ఇది ఇంజన్ ఆఫ్ సెకండ్ స్టేజ్, ఇది ఇంజన్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్. సో ఇక్కడ ఏంటి నేను ఇందాక చెప్పిన పాయింట్స్, ఇందులో ఇంతకు మించి ఏం లేదు. ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రోబస్ట్ అండ్ హెవీ. అంటే ఇది చాలా చాలా బరువుగా ఉంటది ఫస్ట్ స్టేజ్. దీంతో పోలిస్తే ఈ సెకండ్ స్టేజ్ కొంచెం బరువు తక్కువగా ఉంటది. దీంతో పోలిస్తే ఈ థర్డ్ స్టేజ్ చాలా చాలా లిటిల్ వెయిట్ ఉంటదనమాట. సో, యెస్. నెక్స్ట్ ఏంటి సెకండ్ స్టేజ్. ఈ పాయింట్స్ అన్నీ మీరు లైక్ సెంటెన్స్ ఫార్మ్‌లా ఫార్మ్ చేసి రాయాలి. సెకండ్ స్టేజ్ ఏంటి కంపారిటివ్‌లీ కంపారిటివ్‌లీ స్మాలర్ కంపారిటివ్‌లీ స్మాలర్ దాన్ ఫస్ట్ స్టేజ్. కంపారిటివ్‌లీ స్మాలర్ దాన్ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సో, థర్డ్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్‌తో పోలిస్తే సెకండ్ స్టేజ్ అన్నది కొంచెం తక్కువగా ఉంటది. థర్డ్ స్టేజ్ ఏంటంటే కంప్లీట్‌గా స్మాలెస్ట్ అండ్ లైటెస్ట్. లైక్ చిన్నగా ఉంటది. అండ్ ఆల్సో బరువు గూడా చాలా చాలా తక్కువగా ఉంటది. సో, యెస్. ఈ పాయింట్స్ అన్నీ మీరు రాయాలండి. ఈ ఫిగర్ గూడా వేయాలి. నెక్స్ట్ ఇదేంటి వర్కింగ్. ఇది ఎలా వర్క్ అవుతుంది? సేమ్ ఇవే పాయింట్స్‌ని మళ్ళీ సెంటెన్స్ వైస్‌లో రాయాలి. వెన్ ద రాకెట్ ఈజ్ సెండ్ ఇన్ స్పేస్ వెన్ ద రాకెట్ ఈజ్ సెంట్ సెంట్ అంటే మనం కొట్టుకునే సెంట్ కాదండి. లైక్ పంపించడం. సెంట్ ఇంటు స్పేస్ సెంట్ ఇంటు స్పేస్ ద ఫస్ట్ స్టేజ్
the first stage rocket is used ఫస్ట్. ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ యూజ్ అవుద్దంట. దాని తర్వాత సెకండ్ స్టేజ్, దాని తర్వాత థర్డ్ స్టేజ్ అనమాట. ఇదే రాయాలి. యూజ్డ్ ఫస్ట్ అండ్ డిస్కార్డెడ్ అంటే దాని యూజ్ ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఆ భాగం ఏదైతే ఉంటుందో అది అక్కడి నుంచి విడిపోతుంది అనమాట. నెక్స్ట్ దెన్ ద దెన్ ద సెకండ్ స్టేజ్ rocket starts starts functioning functioning, and this too this too gets detached. సో ఇది కూడా దీని ఫంక్షనింగ్ అయిపోయిన తర్వాత డిటాచ్ అయిపోతుంది, అంటే ఆ భాగం కూడా విడిపోతుంది. ఫైనలీ the third stage rocket starts off with the రిక్వైర్డ్ వెలాసిటీ అంటే ఎంత వెలాసిటీతో అది వెళ్ళగలదో అంత వెలాసిటీతో స్పేస్ లోకి అయితే ఎంటర్ అవ్వద్దు. సో బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద షార్ట్స్ ఆఫ్ యూనిట్ 1 ఇన్ ఫిజిక్స్ సెమ్ 1 అండి. సో ఎస్, హోప్ అన్ని ఈజీగానే ఉన్నాయి, బట్ ఈజీగా లేనివి కూడా నాకు తెలిసినంత వరకు మాక్సిమం ట్రై చేసి మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గైస్. హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ మై ఎక్స్ప్లెనేషన్. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గ్రూప్లో కానీ పర్సనల్ చాట్లో కానీ అడగండి. నేనైతే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఎస్, థ్యాంక్ యూ గైస్.